అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చైనీస్ చికెన్ అయితే చూపించబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి జ్యూసీగా, లోపల చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చికెన్ను ఇక్కడ 1 kg తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని కలిపి 1 hour అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1 hour ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల చాలా స్మూత్గా తయారవుతుంది. చికెన్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తము ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కూడా మంచిగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే ఇక్కడ ఫ్రై అయిపోయింది. మంచిగా లోపల వరకు మంచిగా ఫ్రై అవ్వటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే అంత టేస్టీగా ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మూత్గా అవుతుంది లోపల. అందుకోసమని ఇక్కడైతే 1 hour to 2 hours పెట్టుకోవచ్చు మీకు టైం ఉంటే, లేదంటే 1/2 hour అయినా పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, క్యాబేజీ, క్యాప్సికము ఇవన్నీ కూడా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఇక్కడ ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఈ ఆయిల్ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కరివేపాకు వేసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు చూడండి ఎంత పెద్దగా కట్ చేసుకోవాలి. పెద్దగా ఉండడం వల్ల ఈ టేస్ట్కి కర్రీకి అనేది టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సోయా సాస్ వేసుకోవాలి, చిల్లీ సాస్ వేసుకోవాలి. ఈ రెండు వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు టమాటా సాస్ వేసుకోవాలి. టమాటా సాస్ హాట్ది కాకుండా స్వీట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు కలుపుకున్న తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి, పెప్పర్ కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా, మళ్ళీ కొద్దిసేపు కలపాలి. ఇప్పుడు పెప్పర్ సరిపోయేంత చూసి వేసుకుంటే సరిపోతుంది. కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. 2 tablespoons కార్న్ఫ్లవర్ తీసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో మసాలాలో కలిసిపోవాలి. సోయా సాస్, చిల్లీ సాస్ అంతతో కలిపేసుకోవాలి. దాని తర్వాత కార్న్ఫ్లవర్ కలిపాము కదా వాటర్లో, అది వేసేసుకోవాలి. అది వేసేసుకొని ఒక 5 minutes ఇలా కలిపేసుకుంటే మనకైతే ఎంతో టేస్టీగా ఉండే చైనీస్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నారంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా ఈజీ, చాలా సింపుల్, త్వరగా అయిపోతుంది. వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామంటే త్వరగా అయిపోతుంది. వెజిటేబుల్స్ కూడా చిన్నగా కట్ చేసుకోకూడదు, చాలా పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి మంచిగా కనిపిస్తున్నాయి ఇక్కడ చికెన్లో మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆ విధంగా ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.